గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యరేఖ వ్లాగ్స్. ఆల్రెడీ జాతరకు వెళ్తున్నానని చెప్పి 2 షార్ట్స్ అప్లోడ్ చేశాను కదండి. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూసి వచ్చేయండి. అయితే అన్ని ప్యాక్ చేసుకొని దువ్వాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. మా ట్రైన్ అయితే 7 o'clock అండి. సో ట్రైన్ కూడా వచ్చేసింది, ఎగ్జాక్ట్గా టైంకి వచ్చేసింది. అండ్ ఆల్రెడీ మా వాళ్ళు వైజాగ్లో ఎక్కారు, మా అత్త వాళ్ళు అండ్ మా అక్క వాళ్ళు అనమాట. అందరం కలిసి వెళ్ళిపోతున్నాం జాతరకి. అండ్ 3 months ముందే టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాం. అండ్ తర్వాత ఎక్కడికక్కడ సెటిల్ అయిపోయాం అందరం. అండ్ 8:30 అయింది. అప్పుడు టిఫిన్స్ కూడా ఇంకా తినేసి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే 11:30కి దిగుతాం, మిడ్-నైట్ కదా. ఎంత పడుకుందామన్న నిద్ర అయితే మాత్రం రాలేదు, ఎందుకంటే ఎగ్జైట్మెంట్ అలాంటిది. సో ఈలోగా ట్రైన్ అయితే ఏలూరు వచ్చేసింది, అందరం దిగిపోయాం. అండ్ బయటకు వస్తే అస్సలు ఎంత రష్ ఉందండి, ఫుల్ జాతర కదా, అసలు ఆటోసే లేవు. ఇంక ఎలాగోలాగా ఆటో తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా ఇంటికి రాగానే ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయాం, ఎందుకంటే వెంటనే గుడికి వెళ్ళాలి, అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అండ్ అమ్మ వదిన అయితే ఇక్కడ అమ్మవారికి ఉపారం పెట్టారు. ఉపారం తీసుకొని మనం వెళ్ళి అక్కడ కుంభంలో వెయ్యాలన్నమాట. సో ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర నుంచి. అండ్ దారిలో నడుచుకుంటూ ఇంకా కబుర్లు చెప్పుకుంటూ గుడికి అయితే వెళ్ళిపోయాం. అండ్ గుడికి వెళ్ళేసరికి మాకు తెలిసింది గుడి క్లోజ్ చేశారని. ఇంకా అక్కడి నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. టెంపుల్ ఆపోజిట్లోనే మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అండి. సో మేము ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా అక్కడ టైంపాస్ చేసాం, ఎందుకంటే మళ్ళీ గుడి రీఓపెనింగ్ టైమింగ్స్ అవి తెలుసుకొని అప్పుడు వెళ్దామని చెప్పి ఇంకా అక్కడ ఉండిపోయాం అనమాట. ఈలోగా మా బాబాయ్ వచ్చారు. ఇంకా టైం పడుతుంది, కాసేపు ఆగి వెళ్ళాలి, సో వెయిట్ చేయండి అందరూ అని చెప్తున్నారు. వీడు మా తమ్ముడు వాళ్ళు పెట్టి బ్రూనో అనమాట. సో వాటితో కాసేపు అలా టైంపాస్ చేసాం. ఈలోగా టెంపుల్ ఓపెన్ చేశారంటే ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయిపోయాం. అండ్ లైన్లో ఆల్రెడీ 1.5 hours వెయిట్ చేసాం అనమాట. తర్వాత ఇంకా దర్శనంకి ఓపెన్ చేశారు. కరెక్ట్గా మేము వెళ్ళేసరికి అమ్మవారి మేలుకొలు పాటతో నిద్రలేపుతున్నారు. సో మేము అది లైవ్లో వినేసరికి చాలా గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ అక్కడ కుంభం పోస్తున్నారు. చెప్పాం కదండి, ఉపారం తీసుకొని వెళ్ళి అక్కడ అందరూ వెయ్యాలన్నమాట. కుంభం పోస్తారు అందరూ, పెద్ద రాస్ అయితే అవుతుంది. సో పెద్ద గంగాళాలతో అది పోస్తున్నారు. మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈలోగా దారంతా మేము ఇలా చూసుకుంటూ వెళ్తున్నాం. పక్కనే అమ్మవారి ముగ్గు అయితే వేశారు, ఎంత అందంగా వేశారో, అసలు చాలా బాగుంది కలర్ఫుల్గా. జాతరలో అమ్మవారిని అయితే ఇలా మేడలో పెడతారండి. ఇంకా మనమైతే ఇక్కడ నుంచే దర్శనం చేసుకోవాలి. మేమైతే చీర, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ తీసుకొచ్చాం. అమ్మవారికి అవన్నీ సమర్పించేసి ఇంకా అక్కడ నుంచి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంకా అలా లైన్లో అయితే వెళ్ళిపోయాం. అండ్ అమ్మవారు అయితే చూడడానికి ఎంత అందంగా ఉన్నారో. గుడి అయితే చాలా అందంగా డెకరేట్ చేశారండి, ఫుల్ లైటింగ్ పువ్వులతో అంతా చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ ఇది కొర్లబండి అండి, దీని గురించి నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం, ఎందుకంటే ఇంకా వంటలు ప్రిపేర్ చేయాలి, అమ్మ వాళ్ళ ఇంట్లో భోజనాలు అనమాట. సో మీరు నెక్స్ట్ వ్లాగ్ అంతా అదే చూడబోతున్నారు. మా కజిన్స్ మేము ఎలా ఎంజాయ్ చేసాం ఏంటిదంతా మీకు నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్.